ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో బట్టబయలైంది. అయితే ఈ వ్యవహారం గత సంవత్సర కాలం నుంచి నడిచినా కూడా అయితే ఇరుకుటుంబాల మధ్యలోనే జరిగింది. సంభాషణలు పెద్ద మనుషుల సమస్యలు కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య వచ్చిపో రాకపోకలు నడిచినాయి. అయితే ఆమె కేసు పెట్టడంతో అసలు వ్యవహారం మొత్తం బయట పడింది. నన్ను ఇబ్బంది గురి చేశారని, శారీరకంగా మానసిక ఇబ్బంది గురి చేశారని ఆమె చెప్పడం జరిగింది. అలాగే నా మతం పైన కూడా వారు విద్వేషం ఇబ్బంది గురి చేశారని, ఎందుకంటే మా మూట హిందువులు అని చెప్పి తర్వాత క్రైస్తవ ఆచారాలు వివరించారని కూడా మొత్తం మనకు వార్తల్లో కనిపించింది. అయితే ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సద్దుమణినట్టే అనిపించింది. ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడినట్టు కొన్ని వార్తలు మనకు బయటికి రావడం జరిగింది. అయితే తర్వాత ఒక 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆడియో వీడియోలు కనబడడం మొదలుపెట్టాయి. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు మరియు కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మాట్లాడిన వీడియోస్, అసలు ఏం జరిగింది అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఆ వీడియోలో బయటపడ్డాయి. మొదటి నుంచి ఆ అమ్మాయి చెప్పినట్టు, మేఘన చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ అంతా తెలిసే చేసి జరిగిందని, వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం నా జీవితాన్ని ఖరాబ్ చేశారని ఆమె చెప్తున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత మనకు అదే కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ రాజీవ్ కూడా అదే చెప్పారు, నేను ఫిజికల్గా అన్ఫిట్ అని తెలిసినా కూడా నాకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి దాదాపు 3 hours బ్రెయిన్ వాష్ చేసి నన్ను ఈ పెళ్ళికి ఒప్పించారని, మా పేరెంట్స్ యొక్క సంతోషం. సో పెళ్ళి అయిన తర్వాత సర్దుముద్దన్న ఉద్దేశంతో నేను కూడా ఆలోచించి పెళ్ళికి ఓకే అని చెప్పినని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని మనం క్లుప్తంగా గమనిస్తే అన్నీ తెలిసి చేసి అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది గురి చేశారని అర్థమవుతుంది. అలాగే ఆ అబ్బాయి జీవితాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఎందుకంటే ఆయన ఫిజికల్ అనిపింటే నాకు ఐడియా ఉన్నది. ఆ ఉద్దేశంతో పెళ్ళికి నేను నిరాకరించానని ఆయన చెప్పినా కూడా పేరెంట్స్ తప్పు చేశారని ఆ అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన నార్మల్ పీపుల్, సాధారణ వ్యక్తి, ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తి తెలిసి ఇలా తప్పు చేయడం కరెక్ట్ కానీ జనాలు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో మాకు ఆయన జోగి రమేష్ యొక్క సైడ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే, ఆయన ఫాల్స్ ప్రెస్టేజ్ అయినా బిల్డప్ కూడా అన్ని పక్కన పెడితే, ఒక తండ్రిగా తన కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. సో పెళ్ళికి ముందు కొన్ని పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బందులకు గురైన, పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటేనే ఆయన భావించి ఉండొచ్చు. అందుకే కొడుకుని పెళ్ళికి ఒప్పించడానికి విష ప్రయత్నాలు చేసి పెళ్లి చేశారని నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఏదేమైనా సరే తెలిసి మనం తప్పులు చేయకూడదు. ఒకవేళ తెలిసినా కూడా అందుకు తగ్గ మెడికల్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఫాలో అయ్యి అంతా ఓకే, రిజల్ట్ పాజిటివ్ ఉన్న తర్వాత మనం ముందుకు వెళ్తుంటే ఈరోజు అమ్మాయికి జీవితం ఇలా అయ్యేది కాదు, అబ్బాయి జీవితం బెటర్గా ఉండేది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న పరువు పరపతి